నాగార్జున విశ్వవిద్యాలయంలో సాంబార్లో కప్ప రావడం, పిల్లి పెరుగు తాగిన ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అలాగే నాగార్జున వర్సిటీ హాస్టల్ విద్యార్థులు వీసీ ఛాంబర్ వద్ద చేసిన ఆందోళనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. విద్యార్థినులపై దురుసుగా ప్రవర్తించిన వార్డెన్ వెంకట రత్నకుమారిని సస్పెండ్ చేయాలని లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే మెస్ కాంట్రాక్టర్ గా ఉన్న వార్డెన్ పై విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు మంత్రి లోకేష్. ఈ ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థుల్లో ఆందోళనకు దిగారు. వారు భోజనంలో కప్ప వచ్చిందనేటువంటి అంశం సంబంధించి గత కొంతకాలంగా ఆ భోజనం సరిగా ఉండటం లేదు, మెస్ కాంట్రాక్టర్ గా ఉన్న వార్డెనే మెస్ కాంట్రాక్టర్ కూడా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అంశం గురించి కూడా చెప్పినప్పుడు కూడా ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు కూడా రాత్రి విద్యార్థుల్లో హాస్టల్లో కప్ప రావటం పట్ల ఆందోళనకు దిగారు విద్యార్థులు. దీంతో విషయం అంతా కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. నారా లోకేష్, సంబంధిత శాఖ మంత్రి నారా లోకేష్ కూడా దీనిపైన స్పందించారు. వెంటనే వార్డెన్ సస్పెండ్ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మెస్ కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి వార్డెన్ పైన విచారణ చేయాలి. ఎంతకాలంగా ఎలాంటి అంశాలు చోటు చేసుకుంటున్నాయి, విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు, మెస్ లో ఈ రకమైనటువంటి అంశాలు రావడం పట్ల కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉంది అని చెప్పేసి మొత్తం విచారణకు ఆదేశించారు. సాంబార్లో కప్ప రావటం పట్ల విద్యార్థులు రాత్రి కూడా ఆందోళన చేశారు. ఇప్పుడు కూడా ఆందోళన కొనసాగుతా ఉంది. దీనిపైన ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మొత్తం వ్యవహారం అందరిపైన తక్షణమే విచారణ చేసి సమగ్రమైనటువంటి నివేదిక ప్రభుత్వానికి అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన ఈ రోజు రేపటిలాగా విచారణ చేసి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. బలరాం, విద్యార్థుల ఆందోళన ఇంకా కొనసాగుతోందా? వారు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు? ఎటువంటి మార్పులను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బలరాం, విద్యార్థులు ఎవరైతే నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థులు ఉన్నారో వారు గత కొంతకాలంగా సరైన భోజనం పెట్టడం లేదు, నాణ్యమైన భోజనం అందటం లేదని చెప్పేసి వారు దశల వారీగా ఫిర్యాదులు చేసినప్పుడు కూడా యూనివర్సిటీ యంత్రాంగం ఏమాత్రం కూడా స్పందించలేదు. అదేవిధంగా ఎవరైతే వార్డెన్ గా ఉన్నారో వార్డెనే కాంట్రాక్టర్ గా మెస్ కాంట్రాక్టర్ గా ఉండటం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు కూడా వాటిపైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు లేవు. అయితే నాణ్యమైన భోజనం అందజేయాలి, మొత్తం మీద ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దాలి. ఆ కప్ప సాంబార్లో కప్ప రావటం పట్ల కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు, తీవ్రమైనటువంటి ఆందోళనకు గురైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చక్కదిద్దాలని చెప్పేసి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వం వెంటనే స్పందించింది, విచారణకు ఆదేశించింది. సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ స్వయంగా కలగజేసుకున్నారు. తప్పకుండా న్యాయం జరుగుద్ది, పరిస్థితులన్నీ మెరుగుపడితే నాణ్యమైన భోజనం తమకు అందుద్ది అనేటటువంటి ఆశాభావంతో విద్యార్థులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.